ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద గుడ్ న్యూస్. బంగారం ధర మరింత దిగజారుతోంది. రోజు రోజుకు ధర అమాంతంగా పడిపోతుంది. బులియన్ మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ఒడిదుడుకులు, అమెరికా డాలర్ బలపడ్డం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడం వంటి అంశాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పెళ్లిళ్ల సీజన్, ఇతర శుభకార్యాలు, పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. గుడ్ రిటర్న్స్ వెల్లడించిన తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1800 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1650 రూపాయల వరకు తగ్గింది. ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,130 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,28,450 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర 2,44,900 వద్ద కొనసాగుతుండగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఇతర నగరాల్లో కిలో వెండి 2,35,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం, వెండి ధరలపై ఒత్తిడి కనిపిస్తోంది. డాలర్ బలపడ్డం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే భయాల నేపథ్యంలో బలహీనమైన ప్రపంచ సంకేతాల కారణంగా ఈ ఒత్తిడి ఏర్పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఆగస్టు కాంట్రాక్ట్ డెలివరీతో ఉన్న బంగారం 10 గ్రాములకు 1,40,575 వద్ద 1.28% తగ్గి ట్రేడ్ అవుతుండగా సెప్టెంబర్ కాంట్రాక్ట్ డెలివరీతో ఉన్న వెండి కిలోకు 2,20,322 వద్ద 1.04% తగ్గి ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్ సూచీ కదలికలు, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా ఉండనున్నాయి. అందువల్ల బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు, నగలు కొనుగోలు చేయాలని భావించేవారు తాజా మార్కెట్ ధోరణులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.